ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి ఊహించని అదృష్టం వరించనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ కల నెరవేరబోతోంది. అనుకూలమైన గ్రహస్థితి కారణంగా 300 ఏళ్ల తర్వాత దీపా దుర్గా యోగం ఏర్పడబోతోంది. దీపా దుర్గా యోగం ఎంతో ప్రభావవంతమైనది అని పండితులు చెప్తున్నారు. అయితే దీపా దుర్గా యోగం అంటే ఏంటి? ఈ యోగంలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? అలాగే ఈ సమయంలో వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా ఈ యోగం 300 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ రాశి వారికి గొప్ప రాజయోగం పడుతుంది. దీపా దుర్గా యోగం అనేది రాహువు కేతువుకు సంబంధించింది. దీనివల్ల ఈ రాశి వారి జీవితంలో శుభ పరిణామాలు చూస్తారు. అందుకే దీపా దుర్గా యోగం మంచిదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. విశేషమైన మహాలక్ష్మి యోగం వరిస్తుంది. వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని పొందుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎవరైనా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం లేదా మీ కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. లేదంటే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. గతంలో ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లయితే అవి ఈ సమయంలో లాభాలను తీసుకొస్తాయని చెప్పవచ్చు. వంశపారంపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయని చెప్పవచ్చు. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు విశేషమైన ఆర్థిక లాభాలని పొందుతారు. ఆన్లైన్ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలని పొందుతారు. క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీ వంటి వాటిలో మంచి ఆర్థిక లాభాలని పొందుతారు. స్పెక్యులేషన్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వస్తువులను నిల్వ ఉంచడం వల్ల ఆవిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవడం మంచిది. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలని పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా సరే ఉద్యోగం మారాలి అనుకుంటున్నట్లయితే నూతన కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రాకుండా రిజైన్ చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు పనిచేసే ఉద్యోగ సంస్థల్లో సహోద్యోగులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వారి సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తారు. ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో ఆదాయాన్ని సంపాదించడానికి ఎంత ప్రెజర్నైనా తీసుకోవడానికి వెనుకాడనని చెప్పవచ్చు. ఈ సమయంలో విశేషమైన ఆర్థిక అభివృద్ధిని పొందుతారు అని చెప్పవచ్చు. ఆదాయ మార్గాలను తెలుసుకుంటారు. విదేశాలకు వెళ్లడానికి లేదా పిల్లలకు ఉన్నత చదువులు చదివించడానికి ఎవరైతే గతంలో రుణ ప్రయత్నాలు చేసి ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుందని చెప్పవచ్చు. గతంలో ఎవరినైతే సహాయం అడిగారో వారి నుండి సంపూర్ణ మద్దతు లభించడం వల్ల మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. మీతో మాట్లాడేవారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారో ముందుగానే గ్రహించడం మంచిది. కఠినమైన మనస్తత్వం కలిగిన వారితో సామరస్యంగా ఉండడం మంచిది. లేదంటే ప్రమాదాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులతో లేదా గ్రామ పెద్దలతో కలిసి చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక లాభాలని గడిస్తారు. సుగంధ ద్రవ్య వ్యాపారాలు, పూల వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. ఏ పనిని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకు వెళ్లడం, బంధువుల ఇంటికి వెళ్లడం వంటివి జరుగుతాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది. బంధువులతో విభేదాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో చదువుపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండాలి. ఎక్కువగా ఫోన్ వాడడం, స్నేహితులతో బయట తిరగడం వల్ల చదివే ఆసక్తి తగ్గుతుంది. దీనివల్ల అనుకున్నవి సాధించడం కష్టమవుతుంది. కనుక చదువుకు కేటాయించిన సమయాన్ని చదువుకు కేటాయించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు. అకాడమిక్ పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. దీనివల్ల తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వీరి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో అనుకోని విధంగా వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడం, ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం మంచిది. మీరు చేసే ప్రతి పనిని ముందుగానే ఇంట్లో చర్చించడం మంచిది. అలా కాకుండా బయట వారి వల్ల మీరు చేసే పనులు తెలుసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం ప్రతికూలకంగా మారుతుంది. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వివాహం కోసం కుటుంబంలో పెద్దలను ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఎక్కడికి వెళ్ళినా సరే వీరికి మంచి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. నిజాయితీగా ఉండి చేసే పనుల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. మంచి అభిప్రాయాలను కలిగి ఉండడం వల్ల వీరి సంతానం కూడా మంచి అభివృద్ధిని పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఇతరుల మాటల వల్ల మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం మంచిది. కుటుంబంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో స్త్రీలు మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో మకర రాశి స్త్రీలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్, బొటిక్, ఆన్లైన్ మార్కెటింగ్ చేసే స్త్రీలు ఈ సమయంలో మంచి లాభాలని గడిస్తారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ సమయంలో నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక భావనలో అధికంగా ఉండడం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్ర సందర్శనాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ సమయంలో ప్రజాదరణ కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. పదవీ యోగం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని గ్రహిస్తూ వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వీరికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహం వల్ల చేసే పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. వీలైనప్పుడు హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరిగి అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఎర్రటి పూలమాలను సమర్పించాలి. శుక్రవారం నియమాలను పాటిస్తూ శుక్రవారం రోజు వీలైనప్పుడు కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు. వీలైనప్పుడు లలితాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్లడం వల్ల వీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల గ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి. మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని ఇంట్లో తమలపాకు దీపారాధన చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు ఇంటి గుమ్మం బయట ఆవు నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట చక్కెరను వేసినట్లయితే వాటిని చీమలు తినడం వల్ల పుణ్య ఫలితం దక్కుతుంది. వీలైనప్పుడు అనాథలకు లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహంతో అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అనుకున్న విజయాన్ని సాధిస్తారు. సో చూశారు కదండి, 300 ఏళ్ల తర్వాత వస్తున్న దీపా దుర్గా యోగం అంటే ఏంటి, ఈ రాశి వారికి ఊహించని అదృష్టం ఏ విధంగా వరించబోతోంది, ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.